Hello everyone. Welcome to Rao's Academy for Competitive Examinations. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒక మూవీ రిలీజ్ అవడం జరిగింది. సో హరిహర వీరమల్లు అనేటువంటి టైటిల్ తో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అవడం జరిగింది. సో అందరూ కూడా మూవీని వాచ్ చేశారు. దానికి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి ఏదైతే కోహినూర్ వజ్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కించారో, అసలు ఆ కోహినూర్ వజ్రం అనేటువంటిది ఎక్కడ దొరికింది, సో ఎవరెవరి ద్వారా చేతులు మారింది, సో ప్రస్తుతము ఆ వజ్రం అనేటువంటిది ఎక్కడ ఉంది, మరి దానిని భారతదేశము తిరిగి తీసుకురావడానికి ఎటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంది. దాని గురించి గతంలో పార్లమెంట్లో ఎటువంటి చర్చలు జరిగినాయి ఈ కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి. దానితో పాటు గతంలో భారతదేశంలో ఎటువంటి డిస్క్రిమినేషన్ భారతదేశంలో ఉండేది ఆ టైంలో, సో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో దాంతో పాటు ఈ అంశాలన్నీ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పెక్ట్ లో ఈ మూవీ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, యాజ్ అండ్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ గానో ఏపీఎస్సి టీజీపీఎస్సి ఆస్పిరెంట్ గానో మనం ఏ విషయాలను తెలుసుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ మూవీలో ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. క్లియర్? లెట్ us స్టార్ట్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు కోహినూర్ వజ్రం. ఎందుకంటే సినిమా అంతా కూడా ఈ కోహినూర్ వజ్రాన్ని స్వాధీనపరచుకోవడం, సో భారతీయులు స్వాధీనపరచుకునేటువంటి ఉద్దేశంతోనే సినిమా అంతా కూడా మనకి తిరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఇంకొక 10 minutes బ్యాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో కూడా ఒక ట్వీట్ వేశారు. సో భారతదేశంలో ఆనాటి కాలంలో మనకి మొఘల్స్ ఉన్నటువంటి సమయంలో, ఢిల్లీ సల్తానేట్స్ ఉన్నటువంటి సమయంలో జిజియా ట్యాక్స్ అనేటువంటి దాన్ని భారతీయుల పైన విధించడం జరిగింది అనేటువంటి అంశాన్ని, ఆ టైంలో డిస్క్రిమినేషన్ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఒక 10 minutes బ్యాక్ మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ కోవలు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సినిమా నుంచి మనం ఏం నేర్చుకోవాలి, సో ఆ అంశాలు ఎగ్జామ్లో ఎట్లా రిప్లికేట్ అవుతా ఉంటే ఏ అంశాలు మనం డిస్కస్ చేయవచ్చో డిస్కషన్ చేద్దాం. రైట్? సో ముందుగా చూద్దాం కోహినూర్ డైమండ్. సో కోహినూర్ డైమండ్ అనేటువంటిది యాక్చువల్గా ఇది భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో దొరికినటువంటి ఒక రత్నం, ఒక వజ్రం అన్నమాట. సో ఈ వజ్రం అంటే మనకి ఈ వజ్రం అనేటువంటిది ఏదైతే దొరికిందో, సో అది దాని యొక్క క్యారెట్స్ మనం చూసుకున్నట్లయితే సో 105 క్యారెట్స్ గా ఉంటా ఉంది. బరువు 21 grams అయితే ఉంటా ఉంది. దాని యొక్క వాల్యూ ఎంత అంటే ఇప్పటి వరకు ఆ వజ్రాన్ని, ఆ కోహినూర్ వజ్రాన్ని, కోహినూర్ డైమండ్ ని ఎవరో కూడా కొనలేదు. ఫస్ట్ థింగ్ అంటే అది ఈ విధాలుగా అయితే దొంగలించడమో, లేదా ఒకరు ఇంకొకరికి గిఫ్ట్ గా ఇవ్వటమో, లేదా ఇంకొకరు స్వాధీనపరచుకోవడమే జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ కోహినూర్ డైమండ్ ని ఎవరు కూడా అమ్మలేదు. కాబట్టి సో ఇంత వాల్యూ ఉండొచ్చు అని చెప్పడానికి మనకు పాసిబిలిటీ లేకుండా ఉండడం జరిగింది. కాకపోతే అప్రాక్సిమేట్ గా ఇప్పుడు ఆ కోహినూర్ డైమండ్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ యువరాణి ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క కిరీటంలో ధరిస్తూ ఉన్నారు. కాబట్టి సో అది ఇన్ జనరల్ గా అప్రాక్సిమేట్ గా దాని యొక్క వాల్యూని మనం చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 10 to 12 బిలియన్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు. సో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. సో కోహినూర్ డైమండ్ యొక్క వాల్యూ ప్రస్తుతము ఎంత ఉంటుంది అనేటువంటి దాన్ని మనం అంచనా వేసుకోవచ్చు అండి. సో కోహినూర్ డైమండ్ అనేటువంటిది ఇది అండి. ఓకే, సో ఈ డైమండ్ ని బ్రిటిష్ యువరాణి ఎవరు చూసుకుంటే క్వీన్ ఎలిజబెత్, సో వారి యొక్క క్రౌన్ కిరీటంలో ఈ ప్రదేశంలో పెట్టడం జరిగింది. సో అంత వాల్యూ అనేటువంటి వజ్రాన్ని వారు ఇక్కడ ఈ ప్రదేశంలోనే వారు పెట్టడం జరిగింది అండి. ఓకే, సో ఇది కోహినూర్ డైమండ్. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలోని సినిమా అంతా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి సో చూద్దాం అసలు ఇక కోహినూర్ డైమండ్ యొక్క ఆరిజిన్ ఎక్కడ మొదలైంది అనేటువంటిది. సో మనకి కొన్ని ఎవిడెన్సెస్ ప్రకారము చూసుకున్నట్లయితే కోహినూర్ డైమండ్ అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే దీనికి కొన్ని ప్లేసెస్ చెప్తా ఉన్నారు. ఒకటి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం పరిపాలనలో ఉన్నటువంటి హైదరాబాద్. ఈ హైదరాబాద్ లో గోల్కొండ కోట ఏదైతే ఉందో సో అక్కడ లభించింది అనేటువంటి ఒక అంశాన్ని చెప్తా ఉన్నారు. అదొక ఆస్పెక్ట్ లో చెప్తా ఉన్నారు ఈ కోహినూర్ డైమండ్. రెండవ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్నారు రాయలసీమలో. సో ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి రాయలసీమ ఏదైతే ఉందో రాయలసీమలో ఈ కోహినూర్ డైమండ్ దొరికిందని చెప్తా ఉన్నారు. ఇది ఒక ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంకొక ఆస్పెక్ట్ లో చెప్తా ఉన్నారు గుంటూరు జిల్లాలో మనకి మైన్స్ అనేటువంటి ఉన్నాయి, కొల్లూరు మైన్స్ అనేటువంటి ఉన్నాయి.
సో కొల్లూరు మైన్స్ లో గుంటూరు జిల్లాలో ఈ యొక్క కోహినూర్ వజ్రం అనేటువంటిది దొరికింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. అంటే 3 ప్లేసెస్ చెప్తా ఉన్నారు. ఒకటి రాయలసీమలో ఉన్నటువంటి ప్లేస్, గుంటూరులో ఉన్నటువంటి కొల్లూరు అనేటువంటి ఒక మైన్ లో, దాని తర్వాత గోల్కొండ ఫోర్ట్ లో ఈ యొక్క కోహినూర్ వజ్రం అనేటువంటిది లభించింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. సో తర్వాత ఆస్పెక్ట్ లో దానిని కాకతీయస్, సో వరంగల్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కాకతీయులు ఎవరైతే ఉన్నారో కాకతీయులు ఆ యొక్క వజ్రాన్ని స్వాధీనపరుచుకున్నారు అనేటువంటిది మనకు చెప్తా ఉన్నారు. సో అది 13th 14th సెంచరీ మధ్య కాకతీయ రాజులు వరంగల్కి చెందినటువంటి వారు. సో అక్కడి నుంచి ఈ ఢిల్లీ సుల్తానేట్స్ కి, సో ఢిల్లీ సుల్తానేట్స్ అనేటువంటి వారు ఎవరైతే డైనాసిటీ వారు ఉన్నారో సో వారికి చెందినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి 1323వ సంవత్సరంలో ఆ యొక్క కోహినూర్ డైమండ్ ని ఇక్కడ మనకి వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ ఫోర్ట్ నుంచి వారు దొంగలించారు అనేటువంటి అంశం మనకి ఇక్కడ తెలుస్తా వస్తా ఉంది. ఇంకా దాని తర్వాత ఆస్పెక్ట్ లో మనం చూసుకుంటే అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఢిల్లీ సల్తానేట్స్ నుంచి బాబర్ మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి మొఘల్ డైనాసిటీ యొక్క ఫౌండర్ అయినటువంటి బాబర్ ఆ యొక్క కోహినూర్ వజ్రాన్ని వారు తీసుకున్నారు. అంటే గతంలో అంటే ఢిల్లీ సల్తానేట్స్ కు అదే విధంగా మొఘల్ ఎంపైర్ కి మధ్య బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేటువంటిది జరిగినటువంటి సందర్భాన ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి ఢిల్లీ సల్తానేట్స్ ఈ యొక్క కోహినూర్ వజ్రాన్ని మొఘల్ సామ్రాజ్యానికి అప్పచెప్పారు అనేటువంటి అంశం తెలియవస్తా ఉంది. సో ఇది 1526 లో జరిగినటువంటి అంశం అన్నమాట. సో అక్కడి నుంచి ఈ మొఘల్ సామ్రాజ్యం బాబర్ ఎవరైతే ఉన్నారో సో బాబర్ దగ్గర నుంచి ఇక అక్కడ నుంచి వారి వారసత్వంగా షాజహాన్ వాళ్ళ మనవడైనటువంటి షాజహాన్ దగ్గర, సో షాజహాన్ అనేటువంటి ఒక మొఘల్ రూలర్ ఎవరైతే ఉన్నారో సో ఎవరైతే తాజ్మహల్ ని మనకి యూపీలో ఉన్నటువంటి ఆగ్రాలో ఎవరైతే తాజ్మహల్ ని నిర్మించారో సో వారు ఆ షాజహాన్ అనేటువంటి ఒక మొఘల్ రూలర్ ఆ యొక్క కోహినూర్ వజ్రాన్ని పికాక్ థ్రోన్ కి అంటే తను ఉన్నటువంటి సింహాసనానికి పెట్టుకున్నారు, ధరించారు అనేటువంటిది మనకి తెలియవస్తా ఉంది. క్లియర్. సో అక్కడ నుంచి దాని తర్వాత షాజహాన్ కొడుకైనటువంటి ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆయన దగ్గరకు వారసత్వంగా వెళ్ళింది. సో ఔరంగజేబు దగ్గర నుంచి ఇక్కడ 1739 లో చూసుకుంటే నాదిర్ షా, సో ఆయన పెర్షియా రూలర్, సో ఇరాన్ దేశానికి చెందినటువంటి ఒక రూలర్, పెర్షియా దేశానికి చెందినటువంటి రూలర్ నాదిర్ షా, సో ఆయన స్వాధీనపరుచుకున్నారు అనేటువంటి అంశం మనకి తెలియవస్తా ఉంది. ఇంకా అక్కడ దగ్గర నుంచి నాదిర్ షా పెర్షియన్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి రూలర్ అయినటువంటి అహ్మద్ షా అబ్దాలి అంటే దురానీ ఎంపైర్ కి చెందినటువంటి వ్యక్తి అండి. ఓకే, సో వారు స్వాధీనపరుచుకున్నారు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ అక్కడ నుంచి సో 1800s లో పంజాబ్ ఎంపైర్ కి చెందినటువంటి సో పంజాబ్ కి చెందినటువంటి రూలర్ సో ఆయనే రంజిత్ సింగ్ అంటాం. సో మహారాజా రంజిత్ సింగ్, సో ఈయన సిక్ ఎంపైర్, సో వారు దీనిని తీసుకున్నారు అని చెప్తా ఉన్నారు. సో అక్కడి నుంచి రంజిత్ సింగ్ దగ్గర నుంచి ఎవరైతే పంజాబ్ లో చెందినటువంటి ఆయన మనకి సిక్ ఎంపైర్ యొక్క రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు కదా. సో వచ్చినటువంటి సమయంలో బ్రిటిష్ వాళ్ళు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1849 లో ఆ యొక్క కోహినూర్ డైమండ్ ని తీసుకోవడం జరిగింది అండి. ఓకే, సో అయితే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిక్ ఎంపైర్ పైన అటాక్స్ చేసి సిక్ సామ్రాజ్యాన్ని వారు స్వాధీనపరచుకోవడం జరిగింది. సో జరిగినటువంటి సందర్భాన ఇక్కడ ట్రీటీ ఆఫ్ లాహోర్ అంటే ఇది రంజిత్ సింగ్ అదేవిధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగినటువంటి ఒప్పందం. సో ఈ ఒప్పందంలో భాగంగా కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ వాళ్ళకు అందచేయడం జరిగింది. సో ఈ సీక్వెన్స్ లో ఇట్లా ఈ యొక్క ఏదైతే మనం మాట్లాడుతున్నామో కోహినూర్ డైమండ్ అనేటువంటిది బ్రిటిష్ కి ఈ విధంగా చేరటం జరిగింది. సో ఫైనల్ గా ట్రీటీ ఆఫ్ లాహోర్ ద్వారా మనకి బ్రిటిష్ వాళ్ళకు అందజేయడం జరిగింది అండి. ఓకే, సో ఇది కోహినూర్ సంబంధించినటువంటి అంశం. అయితే ఇప్పుడు ఆ కోహినూర్ డైమండ్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే బ్రిటిష్ లో అంటే యునైటెడ్ కింగ్డమ్ లో లండన్ నగరంలో మనకి టవర్స్ ఆఫ్ లండన్ అనేటువంటి ఒక ప్లేస్, ఒక మ్యూజియం ఉంటే ఆ మ్యూజియం లో దానిని భద్రపరచడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇండియాకి చెందినటువంటిది కదా. సో అప్పుడు ఇండియాకి చెందినటువంటి కొందరు రూలర్స్ అంటే ఇండియాకి చెందినటువంటి వారు మినిస్టర్స్ అండ్
ఎంపీస్ యొక్క డిమాండ్ మేరకు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ని మన పార్లమెంట్ లో రైజ్ చేశారు. సో జూలై 18, 2018 ఈ యొక్క కోహినూర్ డైమండ్ కి సంబంధించి పార్లమెంట్ లో ఆ క్వశ్చన్ ని రైజ్ చేశారు. ఏమని అంటే లైక్ శ్రీ ఎంఐ షాన్వాస్, will the Minister of External Affairs be pleased to state అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని అడుగుతా ఉన్నారు క్వశ్చన్ అండి. ఓకే, లైక్ ఏమని అడిగారంటే ఇప్పటి వరకు భారతదేశానికి సంపద, భారతదేశానికి చెందినటువంటి వస్తువులను ఏమేమి భారతదేశానికి తీసుకొచ్చారు అనేటువంటి క్వశ్చన్. రెండవది, ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ లో ప్రస్తుతము ఇండియన్కి చెందినటువంటి కోహినూర్ డైమండ్ ఉందో, సో దానికి సంబంధించి భారతదేశం ఇప్పటివరకు ఎటువంటి చర్యలను తీసుకుంది ఆ కోహినూర్ డైమండ్ ని భారతదేశానికి తీసుకురావడానికి అనేటువంటి క్వశ్చన్ ని అడగగా, భారతదేశం యొక్క ప్రభుత్వం తరపు నుంచి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సో డాక్టర్ వికే సింగ్, సో వారు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వటం జరిగింది అండి. సో ఏమని ఆన్సర్ ఇచ్చారు అంటే, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో కేంద్ర సాంస్కృతిక శాఖ వారు ఆ యొక్క కోహినూర్ని భారతదేశానికి తీసుకురావడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తూచ తప్పకుండా చేస్తా ఉన్నాము అనేటువంటి అంశాన్ని పార్లమెంట్ సాక్షిగా తెలియజేయటం జరిగింది. సో ఇప్పటికి గవర్నమెంట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ కోహినూర్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ టు ఇండియా. సో ఈ ఆస్పెక్ట్ లో మనం చూసుకుంటే, సో ఈ ఆస్పెక్ట్ లో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ బ్రిటిష్ కి చెందినటువంటి పిఎం, యునైటెడ్ కింగ్డమ్ కి చెందినటువంటి పిఎం డేవిడ్ కెమెరూన్ స్పందిస్తూ ఆయన ఏమన్నారంటే, సో ఇప్పుడు ఇండియా అడిగిందని కోహినూర్ డైమండ్ ఇండియాకి ఇచ్చేస్తే అట్లా ప్రతి ఒక్కటి కూడా వివిధ దేశాలలో అడిగితే ఇంకా యునైటెడ్ కింగ్డమ్ దగ్గర ఏమి ఉండవు అనేటువంటి అంశాన్ని వారు తెలియజేయడం జరిగింది అండి. ఓకే, సో అంటే ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ దేశానికి చెందినటువంటిది కాదు, వివిధ దేశాల నుంచి దొంగలించడమో దోచుకోవటమో ట్రీటీస్ ద్వారా వచ్చింది అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఇంకొక అంశాన్ని ఆయన చెప్తా ఉన్నారు, సో ట్రీటీ ఆఫ్ లాహోర్ అనేటువంటిది ఏదైతే చేసుకున్నామో, ట్రీటీ ఆఫ్ లాహోర్ ద్వారానే కోహినూర్ డైమండ్ యునైటెడ్ కింగ్డమ్ కి వచ్చింది కాబట్టి లీగల్ గా వచ్చింది కాబట్టి మేము అది ఇవ్వము అనేటువంటి అంశాన్ని ఈయన యూకే పార్లమెంట్ వేదికగా తెలియజేయటం జరిగింది. ఇదొక ఆస్పెక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దాని తర్వాత